operators, own ex officio members. So that is a special session conducted by Honorable Mayor for this today's agenda. So my request to all of you, please ensure that whatever objections you are telling, please give us clear objections or clear suggestions. Easy for us to dispose your objection suggestions, and also we look into each one. We set up a team for zone wise. Each zone wise, we have set up a 5 members team. They will note down your objections, and will definitely at the committee level we dispose, and personally look into all of your objections and suggestions. Definitely we look into it. Another most important thing I just want to tell you, in addition to all ex officio members, because 27 urban local bodies merged, we also called 3 MLAs as special representative for this program, for this GB. One is Chevalla MLA, Medchal MLA, and Ibrahimpatnam MLA also invited for this one, because they are also representing most of these ULBs who have been going to merge with the GHMC. So these are the important things I just want to tell you. And final and most important request from my side, please, I request all you to give clear suggestions. Easy for us to do that. There is no objection that you should only give your own ward. The ward member can give objection for other wards also, other areas also. We can definitely take into consideration. Please don't restrict yourself to your ward. You can give suggestions and objections for other wards also. We'll definitely take into consideration. And once again, I request everyone to cooperate with us, and also thank ma'am for giving this opportunity and Deputy Mayor for giving this opportunity. Thank you so much. గౌరవనీయులు మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారు, కమిషనర్ గారు, గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేటర్లకు అందరికీ, వివిధ పార్టీల కార్పొరేటర్లకు, అధికారులకు అందరికీ నమస్కారాలు. అయితే ఒక మేయర్ గారు మాట్లాడేటప్పుడు ఇది ఒక హిస్టారికల్టీ అని ప్రాజెక్ట్ అంకురార్పణ సభకు విచ్చేసినటువంటి అతిథులకు, రాజకీయ నేతలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, పుర ప్రముఖులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ సాదర స్వాగత నమస్కారాలు. ముందుగా నేటి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమ నేపథ్యాన్ని గురించి 2 మాటలు పంచుకుంటాను. జిఎంఆర్ మరియు మాన్సా సంస్థలు కలిసి నేడు అంకురార్పణ చేయబోతున్న ఈ జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ భారతదేశంలోనే ప్రప్రథమ ఏవియేషన్ హబ్ గా రూపుదిద్దుకోబోతోంది. ఈ బృహత్తర కార్యక్రమానికి తొలిమెట్టుగా నేడు మాన్సాస్ సంస్థ భీమిలి మండలంలోని అన్నవరం గ్రామం వద్ద ఉన్న 136 ఎకరాల 63 సెంట్ల భూమిని అందించబోతోంది. గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో జిఎంఆర్ సంస్థ వారు ఈ ఏవియేషన్ హబ్ ను నిర్మించడానికి పూనుకొని దానికి అనువైన ప్రదేశాన్ని వెతుకుతున్న సమయంలో గౌరవనీయ మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు శ్రీ నారా లోకేష్ గారు కోస్తాంధ్ర జిల్లాలలో విద్యాభివృద్ధికి ప్రముఖ కారణమైన మాన్సా సంస్థ ఈ ప్రాజెక్టులో సరైన భాగస్వామ్యం వహించగలదని భావించారు. వారి ఆదేశానుసారం వెంటనే జిఎంఆర్ వారు విజయనగరం శాసనసభ్యులు ఆదితి గజపతిరాజు గారిని, వారి తండ్రి గారు మరియు వారి తండ్రి గారు మనందరికీ ఆప్తులు సుపరిచితులైనటువంటి మాన్సా సంస్థ చైర్మన్ గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారిని సంప్రదించడం, నిరంతర విద్యాభివృద్ధిని ఆకాంక్షించే వారు పెద్ద మనసుతో అందుకు ఆనందంగా అంగీకరించడం, వెనువెంటనే భీమిలి మండలంలో అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయడం, విద్య మరియు ఎండోమెంట్స్ మంత్రిత్వ శాఖ వారు అవసరమైన అనుమతులను జారీ చేయడం అన్ని చకచక జరిగిపోయాయి. సత్సంకల్పానికి భగవద్ అనుగ్రహం తోడవడం అంటే ఇదేనేమో కదా. ఈ
ప్రాజెక్ట్ భవిష్యత్తులో మన కోస్తా ఆంధ్ర జిల్లాలలో విద్యాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి అవకాశాభివృద్ధికి ఒక కేంద్రం కాబోతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఆంధ్రులందరికీ గర్వకారణమైనటువంటి ఈ ప్రాజెక్టుకు నాంది పడుతున్న సమయం ఇది. ఇవాళ జరుగుతున్నది ఖచ్చితంగా ఒక చారిత్రాత్మక ఘట్టం. దీనిలో భాగస్థులు కావడానికి విచ్చేసిన మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు గౌరవనీయ అతిథులను వేదికపైకి ఆహ్వానించుకుని సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా శ్రీ జీవీఎస్ రాజు గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జిఎంఆర్ సంస్థల ఎయిర్పోర్ట్స్ చైర్మన్ గా వారు ఈ కార్యక్రమంలో జిఎంఆర్ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. భీమిలి నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నాలుగు దశాబ్దాలుగా ప్రముఖ రాజకీయవేత్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభాపతి వర్యులు, పూర్వ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కేంద్ర పౌర విమానయాన శాఖామాత్యులు, ప్రముఖ యువనేత గౌరవనీయులు శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. గోవా రాష్ట్ర గవర్నర్, విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, పూర్వ కేంద్ర మంత్రివర్యులు, రాజకీయ రంగానికే గౌరవనీయులు పెద్దలు శ్రీ అశోక్ గజపతి రాజు గారిని సవినయంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య మన ముఖ్య అతిథి వర్యులను ఆహ్వానించుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్ మాకంటే ఎక్కువ కార్పొరేటర్లకు ఐడియా ఉంటుంది. ప్రధాన కార్యదర్శి, తండ్రికి మించిన తనయులు అయినటువంటి గౌరవనీయులు నారా లోకేష్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. విజయనగరం శాసనసభ సభ్యురాలు, మా విజయనగరం ఆడపడుచు అయినటువంటి అదితి గజపతి గారిని సవినయంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం.
అతిథులందరినీ తమ చేతుల మీదుగా జ్యోతి ప్రకాశనం కావించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విద్యాజ్యోతి రానున్న కాలంలో ఈ ప్రాజెక్టు ద్వారా ఎంతో మంది జీవితాలలో వెలుగురు నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. మన సంప్రదాయాన్ని అనుసరించి ఇప్పుడు వినాయక ప్రార్థన విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థినులు ఎస్ ప్రియగీత, ఎస్ అనూష, జి సంతోషి వినాయక ప్రార్థన కావిస్తారు. महागणपतिं मनसा स्मरामि 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 वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं महादेवसुतं गुरुगुहानुतं महादेवसुतं गुरुगुहानुतं महादेवसुतं गुरुगुहानुतं मारकोटि प्रकाशं शान्तं महादेवसुतं गुरुगुहानुतं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रियं मूषिकावाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकावाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं ధన్యవాదములు. మీకు
మీ గురువు గారైనటువంటి చాగంటి రాజ్యలక్ష్మి గారికి మా ధన్యవాదాలు. ఇప్పుడు నేటి కార్యక్రమంలో మాన్సాస్ మరియు జిఎంఆర్ సంస్థల వైపు నుండి మరిన్ని వివరాలను తెలియజేసే విధంగా, అలాగే ఈ ప్రాజెక్టు గురించినటువంటి విపులమైన వివరాలను అందించే విధంగా కొన్ని ఏవీలను మనకు తెరపై చూపడం జరుగుతుంది. ముందుగా మాన్సాస్ సంస్థ మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, ఈ సంస్థ యొక్క పుట్టుపూర్వోత్తరాలు అలాగే వాటి విద్యా సంస్థల యొక్క వివరాలు తెలియజేస్తూ ఇప్పుడు మొదటి ఏవీని ప్రదర్శిస్తున్నారు. దయచేసి వీక్షించవలసిందిగా కోరుతున్నాం. ఏవీ ప్లీజ్. విజయనగరం విద్యల నగరంగా పేరుగాంచింది. దేశ విదేశాలలోనే విద్యల నగరంగా వినుతుకెక్కింది. దశ దిశల విజయనగరం కీర్తిని వ్యాపింపజేసింది. అలా పేరు గాంచడం అంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. దాని వెనుక నిలిచింది పూసపాటి వంశీయుల దూరదృష్టి, త్యాగం, ప్రజాహిత భావనలు. అందుకే పూసపాటి వంశం అంటే కేవలం రాజ కుటుంబం కాదు, అది ఒక సామాజిక బాధ్యత గల వంశం. విద్యా పునరుజ్జీవ ఉద్యమం, ఒక సాంస్కృతిక చిహ్నం. అన్ని కలగలిసి కళలు, సాంస్కృతిక, క్రీడలు, వారసత్వ సంపదల సృష్టికర్త. విజయనగరాన్ని విద్యల నగరం అని, కన్నడకు కానాచి అని అంటారు. దీనినే దక్షిణ కాశీ అని కూడా అంటారు. భారతదేశం ఇంకా బ్రిటిష్ పాలనలోనే ఉన్న రోజులవి. అలాంటి రోజులలోనే మహారాజా 3వ విజయరామ గజపతి రాజు గారు ఒక విప్లవాత్మక ఆలోచన చేశారు. విద్య అనేది అందరికీ అందాలి అన్న సంకల్పంతో 1857వ సంవత్సరంలో దేశం సిపాయిల తిరుగుబాటుతో సతమతం అవుతూ ఉంటే విజయనగరంలో మాత్రం ఒక పటిష్టమైన విద్యా వ్యవస్థకు పునాది పడింది. మహారాజా హై స్కూల్ ప్రారంభించబడింది. అక్కడి నుండే విజయనగరం సరికొత్త రూపురేఖలు దిద్దుకుంది. 1860వ సంవత్సరంలో మహారాజా సంస్కృత కళాశాల ఏర్పడింది. 1879లో మహారాజా కాలేజీతో విద్యా వ్యవస్థ పటిష్టపడింది. అయితే ఎంతో మంది విద్యార్థులు చదువుకునేందుకు ఇక్కడికి వచ్చినా వారికి ఉండేందుకు వసతి, తినేందుకు తిండి లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఇబ్బందులను చూసి చలించిపోయిన 3వ విజయరామ గజపతి రాజు గారు వారి కోసం విజయనగరంలో 1913వ సంవత్సరంలో హేమక్ హాస్టల్ పేరుతో ఒక వసతిని కూడా ఏర్పాటు చేశారు. 1919లో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సంగీత కళాశాల మన విజయనగరంలోనే ప్రాణం పోసుకుంది. తదనంతర కాలంలో 1933లో మహారాజా అలక నారాయణ గజపతి రాజు గారు హేమక్ హాస్టల్ ని చౌల్ట్రీగా మార్చి వసతితో పాటు భోజన సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఆయన తరువాత గొప్ప విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మహారాజా రాజాసాహెబ్ డాక్టర్ పూసపాటి విజయరామ గజపతి రాజు గారు, ఆయనే మన పివిజి రాజు గారు తన తాత ముత్తాతల ఆశయాలను మరింతగా ముందుకు తీసుకుని వెళుతూ అసలు విద్యా వ్యాప్తికి మూలం ఉపాధ్యాయులు కాబట్టి ఉపాధ్యాయులను తయారు చేస్తే విద్య మరింతగా అందరికీ అందుబాటులోకి వస్తుందని తలచి భారతదేశంలోనే మొట్టమొదటి బిఈడి కళాశాలను 1950వ సంవత్సరంలో విజయనగరంలో ప్రారంభించారు. ఆ నిర్ణయంతోనే దేశం మొత్తం విద్యా వ్యవస్థలో విజయనగరం వైపు చూసింది. విజయనగరం విద్యల నగరంగా రూపాంతరం చెందింది. 1953లో చౌల్ట్రీ నిర్వహణ భారాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ చౌల్ట్రీ ఎవరికీ భారం కాకూడదని ఆయన తన స్వంత ఆస్తిలో 375 ఎకరాలు సింహాచలం దేవస్థానానికి అప్పగించి ఆ 375 ఎకరాలపై వచ్చే ఆదాయంతో చౌల్ట్రీ నిర్వహణ బాధ్యతలని సింహాచలం దేవస్థానానికి అప్పగించిన గొప్ప మనసు కలిగిన వ్యక్తి పివిజి రాజు గారు. చౌల్ట్రీని సింహాచలం చౌల్ట్రీగా పేరు మార్చి నిరుపేద విద్యార్థులకు కడుపు నింపారు. అక్కడితో ఆయన తృష్ణ తీరలేదు. విద్య కోసం తన కృషికి మరింత పదును పెట్టారు. తన కార్యాచరణకి వేగం జోడించారు. ఫలితంగా 1958వ సంవత్సరంలో చారిత్రాత్మకంగా ప్రాణం పోసుకుంది ఒక నూతన విద్యా వ్యవస్థ. అదే మహారాజా అలక నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, మాన్సాస్. దీంతో విజయనగరంలోని విద్యా సంస్థలన్నీ
ఒకే గూటిలోకి చేరాయి. ఇక ఆ విద్యాలయాల వ్యాప్తి పీవీజీ ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి చెందాయి. మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లల్ని బడికి పంపించాలంటే తెలియని భయంతో ఉన్న సమాజం, విద్యకు దూరం అవుతున్న బాలికల తలరాతను మార్చి బాలులతో సమానంగా వారిని విద్యావంతులుగా చేయాలనుకున్న పీవీజీ గారు 1962వ సంవత్సరంలో మహారాజా కాలేజ్ ఫర్ ఉమెన్ ని స్థాపించారు. 1975లో మహారాజా మోడల్ హై స్కూల్ తో పాటు మహారాజా గర్ల్స్ హై స్కూల్ ని కూడా స్థాపించారు. 1979లో మాన్సాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, 1986లో మహారాజా లా కాలేజ్, 1987లో మహారాజా పీజీ కాలేజీ, 1994లో పద్మనాభంలో మహారాజా జూనియర్ కాలేజీని స్థాపించారు. వీటితో పాటుగా 1962లో భారత రక్షణ శాఖలో దేశంలో తొలిసారిగా సైనిక్ స్కూల్ ని విజయనగరంలో ప్రారంభించాలని తలిచి కోరుకొండలో అనువైన స్థలాన్ని, దానిలో ఉన్న ప్యాలెస్ ని సైనిక్ స్కూల్ ఏర్పాటు కావాలని రక్షణ శాఖ కోరితే అప్పటికప్పుడు 206 ఎకరాల స్థలాన్ని, అందులో ఉన్న ప్యాలెస్ ని పీవీ